హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈ మధ్య చాలామంది కింద కమెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒకే టాపిక్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. అదేంటంటే ఎల్ఓఎం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ లెటర్ ఆఫ్ మోటివేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎవరి నుంచి తెచ్చుకుంటే కొంచెం అడ్మిషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఆల్సో లెటర్ ఆఫ్ మోటివేషన్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే అడ్మిషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఆల్సో మీ రెజ్యూమ్ షేర్ చేయండి బ్రో, మీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని అడుగుతున్నారు. అండ్ ఇలాంటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్సో తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్ చెప్పి తర్వాత నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, లైక్ నా ఎల్ఓఎం, ఎల్ఓఆర్, రెజ్యూమ్ అన్నీ చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్, షేరు ఇవి కూడా చేయండి. అండ్ ఆల్సో 2025 ఇంటెక్స్ ప్లాన్ చేసుకునేటోళ్ళ కోసమని సపరేట్గా ఒక ప్లేలిస్ట్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఆల్సో నేను కార్డ్స్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు కదా, మాస్టర్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ. సో ఈ స్టూడెంట్, ఐ మీన్ ఈ పర్సన్ అనే వాళ్ళు వర్తీనా, అంటే వీళ్ళు మాస్టర్స్ చేయడానికి క్యాపబులా అని చెప్పి మీ యూనివర్సిటీ కానీ, మీ కంపెనీ కానీ, మీ వర్క్ చేసిన కంపెనీ కానీ ఒక రికమెండేషన్ ఇస్తుంది అనమాట. మీ కాలేజ్ ప్రొఫెసర్స్ ఆర్ మీ కొలీగ్స్, మీ మేనేజర్స్ ఇలా. సో అది లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు. ఇప్పుడు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాచిలర్స్ అయిపోయి, లైక్ రీసెంట్గా మీ బ్యాచిలర్స్ అయిపోయి మాస్టర్స్కి ప్లాన్ చేస్తుంటే మాత్రం మీకు వేరే ఆప్షన్ లేదు, మీరు కాలేజ్ నుంచే ఎల్ఓఆర్స్ తెచ్చుకోవాలి. అండ్ ఒకటైతే మాత్రం కంపల్సరీగా మీరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోండి. అండ్ ఇంకోటి, మీరు మాస్టర్స్ అనేది ఏ డొమైన్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్స్ మీ కాలేజ్లో ఏ ప్రొఫెసర్ అయితే చెప్పాడో వాళ్ళ నుంచి తెచ్చుకోండి. అండ్ ఆ ఎల్ఓఆర్లో స్పెసిఫికలీ మీరు మెన్షన్ చేయండి, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు మాస్టర్స్లో చదువుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ సబ్జెక్ట్స్లో ఇలా మేము ఎక్సెల్ ఉన్నామని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ఆ ప్రొఫెసర్ దగ్గరే సైన్ చేయించుకోండి. సో మీకు హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి అడ్మిషన్స్ రావడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు బీటెక్లో సిఎస్సి చదివారు, అండ్ ఇప్పుడు మీరు మాస్టర్స్ అనేది డేటా అనాలిసిస్లోనో, లేదంటే డేటా సైన్స్లోనో, లేదంటే క్లౌడ్లోనో, లేదంటే ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, అలా చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా సైన్స్లో చేయాలనుకుంటున్నారు మీరు మాస్టర్స్. డేటా సైన్స్కి మెయిన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ప్రోగ్రామింగ్, అపార్ట్ ఫ్రమ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు మెయిన్ డేటా మైనింగ్ అని, మిషన్ లెర్నింగ్ అని ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో మీరు డేటా మైనింగ్, మిషన్ లెర్నింగ్, ఈ పైథాన్ ఇలాంటివి ఎవరైతే మీరు మీ కాలేజ్లో టీచ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఎల్ఓఆర్స్ తెచ్చుకోండి. అండ్ ఆల్సో ఒకటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి, మీ సిఎస్సి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ఈ పర్సన్ పర్సను ఈ బ్యాచిలర్, ఐ మీన్ బీటెక్లో అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచిగా చదువుకున్నాడు, వీళ్ళు మాస్టర్స్ చేయడానికి క్యాపబుల్ అన్నట్టు ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి, ఇంకో లెటర్ ఆఫ్ ద రికమెండేషన్ ఆ ప్రొఫెసర్స్ నుంచి. వీలైతే ఇంకోటి కూడా తెచ్చుకోండి, ఎవరైనా వేరే ప్రొఫెసర్ నుంచి. సో మీరు వేరే యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు అది మీరు అప్లై చేసుకుంటున్న యూనివర్సిటీ, మీ కోర్సు ఏది రిలవెంట్ అయితే ఆ ఎల్ఓఆర్స్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ మీరు ఎల్ఓఆర్స్ మీ యూనివర్సిటీ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదనుకుంటే మీ కంపెనీ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇంకోటి నా సజెషన్ ఏంటంటే, ఐ మీన్ నేను ఫాలో అయింది కూడా అదే, నేను ఒక 2 ఎల్ఓఆర్స్ కాలేజ్ నుంచి అండ్ 2 ఎల్ఓఆర్స్ కంపెనీ నుంచి తెచ్చుకున్నాను. ఒకటి నా మేనేజర్ నుంచి, ఇంకోటి నా కొలీగ్ నుంచి. ఇప్పుడు ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ప్లస్ మీ కాలేజ్ నుంచి ఎల్ఓఆర్స్ ఉంటాయి కాబట్టి ఇదొకటి అప్లోడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు కూడా కొంచెం మీ మీద ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఎలా అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు డేటా సైన్స్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, మీరు చేసిన కంపెనీలో మీ ఎక్స్పీరియన్స్ కూడా డేటా అనలిటిక్స్, ఏదో డేటా సైన్స్ ఈ రిలేటెడ్ ఉందనుకోండి, డేటా రిలేటెడ్ మీద మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం చాలా యాడ్ ఆన్ అవుతుంది. మీ మేనేజర్ నుంచి మీరు చేసిన ప్రాజెక్టు ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయండి, మేము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఈ డొమైన్ దీంట్లో చేసాము, సో అని చెప్పి సో
అని మెన్షన్ చేసి మీ మేనేజర్ నుంచి ఎల్ఓఆర్ తెచ్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా వర్తది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మీరు మీ కాలేజ్ నుంచి కూడా లైక్ మీ ఏ ప్రొఫెసర్స్ అయితే మీకు డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్పారో వాళ్ళ నుంచి తెచ్చుకొని ఈ రెండు అప్లోడ్ చేశారంటే మాత్రం మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకోటి ఏంటంటే, కొందరు ఇప్పుడు మీరు బీటెక్ అనేది ఈసీఈలో కానీ సిఎస్సిలో కానీ సివిల్లో కానీ ఇలా ఏదో ఒక డొమైన్లో చేసి ఏదో ఒక బ్రాంచ్ చేసి ఇక్కడికి మాస్టర్స్కి డిఫరెంట్ బ్రాంచ్కి స్విచ్ అవుదాం అనుకుంటున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మీరు ఇండియాలో లైక్ బీటెక్ మెకానికల్లో కానీ ఈసీలో కానీ ట్రిపుల్ఈలో కానీ ఇలా చేశారు, మీరు ఇక్కడ సిఎస్సిలో చేద్దాం అనుకుంటున్నప్పుడు అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది సిఎస్సిలో లైక్ ఐటీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇలాంటి కేసులో ఇలా మీరు అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ కేసులో అలాంటి కేసులో మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నప్పుడు మీరు మీ ఎల్ఓఆర్స్ అనేది ఒకటి కంపెనీ నుంచి ఒకటి కాలేజ్ నుంచి తెచ్చుకోండి. ఇంకా మీకు either రెండు ఎల్ఓఆర్స్ మీరు కంపెనీ నుంచి తెచ్చుకొని మంచిగా ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు స్విచ్ అయినప్పుడు అడ్మిషన్ రావడానికి. ఇలా ఇంకా ఇప్పుడు నా ఎల్ఓఆర్ అనేది చూద్దాం. నేను డైరెక్ట్గానే యూని అసిస్ట్లోంచి ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ యూని అసిస్ట్లో అప్లోడ్ చేశాను, సో అదే మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఎల్ఓఆర్స్ ఇది నా ఎల్ఓఆర్ అనమాట. ఒకటి హెచ్ఓడి నుంచి తెచ్చుకున్నాను, ఇంకోటి మా ప్రొఫెసర్ నుంచి తెచ్చుకున్నాను. ఏ ప్రొఫెసర్ అయితే నేను ఇప్పుడు చదువుతున్న డొమైన్ చెప్పాడో ఆ ప్రొఫెసర్ నుంచి తెచ్చుకున్నాను. సో ఫస్ట్ ఇది హెచ్ఓడిది అనమాట. ఇలా సో మీరు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి మీరు ఎక్కడ చదివారు ఈ ఒక ఇట్లా పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకోండి. అండ్ దెన్ మీరు ఫస్ట్ మీ పారాగ్రాఫ్లో మీ కాలేజు, మీరు ఏం చదివారు ఇలా. అండ్ దెన్ సెకండ్ దాంట్లో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఏ డొమైన్స్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యారు ఇలాంటివి. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్. అండ్ దెన్ మీరు లైక్ మేము హార్డ్ వర్క్ చేయగలము లైక్ ఇంకా ఇలా లీడర్షిప్ స్కిల్స్ ఇలా మీ ఎక్స్ట్రా కరిక్యులర్ అన్నీ మెన్షన్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మీరు మీ ప్రొఫెసర్ మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నట్టు లైక్ ఇతను మంచిగా చేయగలడు మాస్టర్స్, మంచిగా బీటెక్లో కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు, ఇతనికి క్యాపబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఇలా మెన్షన్ చేసుకోండి ఫైనల్గా. సో ఇలా ఒకటి హెచ్ఓడి నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి, ఇంకోటి ఇలా కాలేజ్ ప్రొఫెసర్ మీరు ఏ డొమైన్లో అయితే చదవాలనుకుంటున్నారో ఆ ప్రొఫెసర్ నుంచి తెచ్చుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఎల్ఓఎం అనేది చాలామంది ఒకటే తప్పు చేస్తుంటారు. ఒక సేమ్ ఎల్ఓఎం ప్రిపేర్ చేసుకొని ఒకటే ఎల్ఓఎం ప్రిపేర్ చేసుకొని ఆ ఎల్ఓఎంనే అన్ని కాలేజెస్కి అప్లోడ్ చేస్తుంటారు. అలా మాత్రం చేయకండి. మీరు ప్రతి కాలేజ్కి డిఫరెంట్ ఎల్ఓఎమ్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ప్రిపేర్ చేసుకొని మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేస్తున్నారో మాస్టర్స్లో ఆ కోర్స్ రిలవెంట్గా మీరు ఎల్ఓఎం ప్రిపేర్ చేసుకొని ఆ ఎల్ఓఎం అనేది కాలేజ్కి అప్లోడ్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఎల్ఓఎం జస్ట్ ఊరికే ఏదో మీరు చాట్‌జిపిటీలోనో ఇంకో దగ్గర డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చేసి చాలామంది కాపీ పేస్ట్ చేస్తుంటారు. కాపీ పేస్ట్ చేయండి, తప్పనట్లేదు. బట్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీకు తగ్గట్టుగా ఆ ఎల్ఓఎంని ఎడిట్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఎల్ఓఎంలో ఓన్లీ మీకు లైక్ మీరు స్టడీస్ ఇలాంటివని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మేము ఇలా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి లైక్ ఇలా ఏవైనా మెన్షన్ చేయొచ్చు. కొంచెం మంచిగా మీ ప్రొఫైల్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నా ఎల్ఓఎం అయితే చూపిస్తాను మీకు. దెన్ ఇక్కడ చూడండి, నేను కూడా ఎల్ఓఎం డిఫరెంట్ కాలేజ్కి డిఫరెంట్ ఎల్ఓఎం ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చదువుతున్న కాలేజు దాంట్లో ఆ కాలేజ్కి నేను ఈ ఎల్ఓఎం ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం పెద్దగానే ఉంటుంది ఎల్ఓఎమ్స్, కొంచెం డీటెయిల్గా రాయండి. సో ఇలా ఇప్పుడు ఎల్ఓఎంలో మెయిన్గా మీరు ఏం మెన్షన్ చేయాలంటే, ఇప్పుడు మీరు చదవాలనుకున్న సబ్జెక్ట్, మీరు మాస్టర్స్లో ఏదైతే సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో అదే సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నారు మీరు, ఎందుకు చదవాలనుకుంటున్నారు. అండ్ ఆల్సో మీకు ఆ సబ్జెక్ట్ మీద ప్రియర్ నాలెడ్జ్ ఉందా, అండ్ ఇలా చాలా మెన్షన్ చేయొచ్చు.
అండ్ ఆల్సో మీరు ఏమేం ప్రాజెక్ట్ చేశారు, మీరు కాలేజ్లో ఏం ప్రాజెక్ట్ చేశారు, బయట మీ ఎక్స్పీరియన్స్ ఎలా, మీ ఇంటర్న్షిప్ ఏంటివి, ఏవైనా ఇంటర్న్షిప్ చేసింటే ఇంటర్న్షిప్స్ ఏ దాని మీద చేశారు, అండ్ ఆల్సో మీరు ఆ, మీ కంపెనీలో ఏమేమి ప్రాజెక్ట్ చేశారు, ఇలా అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. ఇలా క్లియర్గా మెన్షన్ చేసి ఒక కన్క్లూజన్ రాసుకోండి, లైక్ ఇలా ఇవి చేసాము, సో మాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, అన్ అందుకు మేము ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి. సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రెజ్యూమ్ అనేది అంటే ఒక ఫిక్స్డ్ అనేమి ఉండదు, లైక్ అది క్యాండిడేట్ టు చేంజ్ అవుతుంటుంది, పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ మీన్ ఇంటర్న్షిప్ చేశాను, కొన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇలా నాకు కొంచెం నా రెజ్యూమ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. కొందరికి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, డైరెక్ట్గా మీ కాలేజ్ నుంచి మీరు బీటెక్ చదివిన వెంటనే మీరు డైరెక్ట్గా వచ్చేస్తుండొచ్చు మాస్టర్స్ చేయడానికి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో ఇలా డిఫరెంట్ అవుతుంటుంది, అది ప్రాపర్గా చెప్పలేము, లైక్ ఇలా ఫిక్స్డ్గా ఇలా ఉండాలి అని చెప్పి. సో మీరు రెజ్యూమ్స్ అనేటివి ఇలా రెజ్యూమ్ బిల్డర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా కొన్ని, లైక్ ఫ్లోసివి అని, నోవా రెజ్యూమ్ అని, ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఫ్రీ వెబ్సైట్స్. అలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ ఇచ్చి కొంచెం మంచిగా టెంప్లెట్స్ మంచిగా ఉండేది చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫోటో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి, సో కొంచెం బాగుంటుంది అనమాట ఫోటో ఉంటే. అండ్ ఆల్సో మీకు ఏమైనా లైక్ చిన్నవి కానీ, మీ అచీవ్మెంట్స్లో చిన్నవి కానివ్వండి, మీరు ఏదైనా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కానీ, లైక్ మీరు ఏదైనా బయట సర్టిఫికేట్స్ చేసింటే అవి కానీ, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్నది కానీ మెన్షన్ చేయండి. కొంచెం మీరు అంటే అవి మీ కోర్స్కి రిలవెంట్ ఉంటే మాత్రమే యాడ్ చేయండి, కోర్స్ రిలవెంట్ లేదనుకుంటే లీవ్ ఇట్, అది మీ ఇష్టం, ఇంకా పెట్టాలనుకుంటే లేదు, లేదంటే లేదు. సో ఇలా అనమాట. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి కొంచెం మీరు ఎల్ఓఎం ఎల్ఓఆర్ ఇలా కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకోండి, కొంచెం ఆ పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనలీ ఈ ఎల్ఓఎం నేను ఇప్పుడు చూపించాను కదా, ఎల్ఓఎం ఎల్ఓఆర్ ఇవన్నీ కింద అటాచ్ చేస్తాను. సో మీకు ఏదైనా రెఫరెన్స్ కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకొని మీరు మాడిఫై అలాంటి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా రెజ్యూమ్ కూడా పెడతాను. సో ఎవరికైనా ఇలాంటి కొంచెం ఏమైనా ఇలా రిలేటెడ్ స్కిల్స్ ఉంటే మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. సో దట్ మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎంత అండి వీడియో. ఫైనలీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, రిప్లై అయితే పక్కా ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం. ఓకే మరి బాయ్.